మన సభకి సంఘీభావంగా వచ్చినటువంటి బండారు దత్తాత్రేయ గారు, సభాధ్యక్షుడు ఐలన్న గారు, ఇక్కడికి వచ్చినటువంటి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకత్వానికి అందరికీ కూడా మరొక్కసారి విప్లవ జయజయలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం మన హక్కుల కోసం, మన అవసరాల కోసం, మన జీవిత మనుగడ కోసం కొట్లాడాల్సిన సందర్భంలో కన్ను ముఖ్యమా వేలు ముఖ్యమా అని మాట్లాడుకోవడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదనేటువంటిది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. నాది కన్ను నీది వేలు, నీది కన్ను నాది వేలు అనే ఈ రెండు పరుచుకుంటే మనమే నష్టపోతాం అనేటువంటిది ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఐలన్న గారు చాలా స్పష్టంగా మాట్లాడిండు. మాకు మీకు శత్రుత్వం లేదు, మనం శత్రువులం కాదు, మనం కార్మికులం. కార్మికుడు కలిస్తేనే సమాజంలో జీవిత మనుగడ ఉంటుందనేది చరిత్ర మనకు తెలియజేస్తున్నది. ఆ చరిత్రలో భాగంగానే ఈరోజు మనం పోరాటం మనుగడ కోసం చేస్తా ఉన్నాం. ఈరోజు నేను కూడా దాంట్లో మాట్లాడా, కానీ మేస్త్రికో హటావో సెంట్రింగ్ కో బతావో కార్మికుల ఐక్యత ఈ రోజు పోరాట నిరాళంగా ఉండాలనేటువంటిది ఈ వేలాది మంది సమక్షంలో ఇప్పటికీ మనం సెంట్రింగ్ కార్మికులకు అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇది వాస్తవంగా అన్న చెప్పినట్టు అందరికీ లేదు, కొంతమందికే ఉన్నది. ఇది మనలో చిచ్చు పెట్టడం, మనల్ని విరుద్ధంగా చేయడం. ఈ రోజు కులాల పేరు మీద, మతాల పేరు మీద ఎట్లయితే అనైక్యతంగా కొనసాగుతున్నామో కార్మిక వర్గంలో కూడా అనైక్యతను సృష్టించి మన డిమాండ్లను మనకు కాకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అనేది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఐలన్న గారు, మనము మిగతా సంఘాలు ఏమడుగుతున్నాం? 60 ఏళ్ల తర్వాత మేము జీవితం అంతా పనిచేసి ఎండల్లో వానల్లో చలిలో మా ఎముకలు కుళ్ళిపోయి 60 తర్వాత మేము పని చేయకపోతే మా జీతంలో 18,000లో 9,000 పెన్షన్ ఇవ్వమని మనం అడుగుతున్నాం. ఇది న్యాయమా కాదని పెన్షన్ అంటే 2,000 3,000 4,000 కాదన్నా. మనం నెలలో 18,000 సంపాదిస్తే సగం బతకడానికి అవసరమైన 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మనం ఈరోజు మనకు కార్డు ఇస్తున్నారు. 60 సంవత్సరాల తర్వాత కార్డు గీక్కోవడానికి పనికిరాదు. మరి ఎందుకు మనం నెలకు రూపాయి చొప్పున సంవత్సరానికి 12 రూపాయలు 5 ఏళ్లకు 60 రూపాయలు కట్టి ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసుకుంటే